శ్రీపతి, పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ ఆప్యాయంగా హౌస్ హోల్డ్ నేమ్ బాలు అని పిలుచుకునే గానగంధర్వుడు తిరిగిరాని లోకాలకి తరలిపోయారు. పాట మిగిల్చారు, తన స్మృతులు మిగిల్చారు. కానీ అందరినీ విడిచిపెట్టి వారు అనంత లోకాలకి తరలిపోయారు. వారి స్మృత్యర్థం, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి స్మృత్యర్థం బాలు గారికి ఇష్టమైన పాటల్లో అత్యంత ఇష్టమైన పాట ఈ పాట. శ్రీరామ పట్టాభిషేకం నందమూరి తారక రామారావు గారు, అభిమానంగా అన్నా అని పిలుచుకునే ఎన్టీ రామారావు గారు స్వీయ దర్శకత్వంలో రాముడి పాత్ర పోషించి మరి రూపొందించిన చిత్రంలో గుహుడు యొక్క మనోవేదనని, ఆర్తిని బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో చక్కగా, ఎంతో భావగర్భితంగా, ఎంతో సరళంగా, ఎంతో హుందాగా, హృద్యంగా పాడి వినిపించారు. ఆ పాటకి పెండ్యాల వారు స్వరకల్పన చేస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం ఇంక చెప్పనవసరం లేదు, అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఆ పాట విని బాలు గారి స్మృతుల్ని నెమరేసుకుందాం, వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఓ ఈ గంగకెంత దిగులో, ఈ గాలికెంత గుబులు, ఓ కదలదయా రామా, కదలదయా రామా, నా హృదయంలా నావా. ఈ గంగకెంత దిగులో, ఈ గాలికెంత గుబులో, ఓ ఒడిదుడుకుల సంసారపు కడలులకే తారకుడవు, ఒడిదుడుకుల సంసారపు కడలులకే తారకుడవు, నీకు గుహుడు కావాలా రామా, నీకు గుహుడు కావాలా, ఈ కొద్దిపాటి ఏరుదాట. ఈ గంగకెంత దిగులో, ఈ గాలికెంత గుబులో, ఓ ఓ నిదురపోను కనుమూయను ఎదురు తెన్ను చూస్తూ, నిదురపోను కనుమూయను ఎదురు తెన్ను చూస్తూ, 14 ఏండ్ల పైన క్షణము బ్రతుకను సుమ్మి, ధన్యుడవు గదయ్యా తమ్ముడా లక్ష్మణ, భద్రమయ్యా శ్రీరామ భద్రునకు సీతమ్మకు, భద్రము సుమ్మా మన వదిన గారికి అన్నకు. బాలుగారికి మరోసారి నా నివాళులు తెలుపుకుంటూ ఏవిఆర్ ఛానల్ తరఫున, అదేవిధంగా మన అశేషమైన బాలు అభిమానుల తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం.